ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. సామెతలు 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుని దేవుని సన్నిధిలో ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. నీ స్వస్థ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. దేవుని యందు నమ్మకం ఉంచడం అనేది సాధారణమైన విషయం కాదండి. దేవుని పైన నమ్మకాన్ని మనం ఉంచేటప్పుడు ఎలాగ దేవుడు మన జీవితంలో చేస్తాడంట, మన త్రోవలను సరళం చేస్తాడంట. 6వ వాక్యాన్ని చదివినట్లయితే మన త్రోవలను ఆయన సరళం చేస్తాడంట. దేవుని బిడ్డలారా, దేవుని పైన ఉన్నటువంటి నమ్మకాన్ని మాత్రం మనం కోల్పోనేకూడదు. ఒక గ్రామంలో ప్రార్థన చేసే గుంపు వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నారంట. అందరూ చేరి, దేవా మా గ్రామంలో వర్షాన్ని ఆజ్ఞాపించింది, అనేక సంవత్సరాలుగా మాకు నీళ్లు లేదే, ఒక అద్భుతాన్ని చేయండి దేవా అని ప్రార్థన చేస్తున్నారంట. అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఒక చిన్న అమ్మాయి చాలా భారంతో ప్రార్థన చేస్తూ తన యొక్క చేతిలో ఒక గొడుగును గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తూ స్తోత్రం చేస్తా ఉందంట. అనేక మంది ఆమెను చూసి తేలి పరిహాసం చేసి, ఏమి వర్షం లేకుండా అందరూ బాధపడుతున్నావు, నువ్వేమి ఈ ఎండాకాలంలో ఎటువంటి వేడైన పరిస్థితిలో గొడుగును పట్టుకొని ఉన్నావే, వర్షమా వస్తున్నది అని ప్రశ్నించారంట. అమ్మాయి వాళ్ళని చూసి చెప్పినదంట, నేను నమ్మే దేవుడు ఎవరని నేను ఎరిగి ఉన్నాను. నేను నమ్మే దేవుడు సాధారణమైన దేవుడు కాదు. నా యొక్క త్రోవలను, నా యొక్క మార్గాలను సరళం చేసే దేవుడు ఆయన. మనందరి ప్రార్థన వినబోతున్నాడు. ఈ ఉపవాస కూటాన్ని మనం ముగించే లోపల దేవుడు వర్షాన్ని ఇవ్వబోతాడనే నమ్మకంతో నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మీరందరూ వర్షంలో తడుచుకొని ఇంటికి వెళ్ళబోతున్నారు, నేను గొడుగు పట్టుకొని వెళ్ళబోతున్నానని విశ్వాసంతో అమ్మాయి చెప్పినదంట. దేవుని బిడ్డలారా, ఈనాటికి మన సంగతి ఏమి, మన జీవితంలో ఏమైనా, మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు దేవుడే. ఆయన తప్పితే మన జీవితంలో గతి లేదు. ఎందుకంటే ఆయనే ఆది అంతము, ఆయనే అల్ఫా ఒమేగా. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మనల్ని చేయి వదలని దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి. మీ యొక్క జీవిత మార్గములను ఆయన సరళము చేయును, మిమ్మల్ని ఆశీర్వదించును. అనేక మందికి ముందు జీవంగల సాక్ష్యంగా మిమ్మల్ని నింపును. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నాతో కూడా చేరి ప్రార్థన చేసే ఈ ప్రియమైన సహోదరుడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, మిమ్మల్నే నమ్మి ఉన్న ఈ బిడ్డల్ని నాయనా చూడండి, వీళ్ళ పరిస్థితులను మార్చండి, వీళ్ళ యొక్క త్రోవలను సరళము చేయండి, వీళ్ళకు ఒక అద్భుతాన్ని చెయ్యండి. వీళ్ళ జీవితంలో నాయనా ఒక మహోన్నతమైనటువంటి అద్భుతాన్ని ఈ రోజే మీరు చేయండి నాయనా. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఏ అద్భుతాల కొరకు వీళ్ళు ఏం చేస్తున్నారో ఈ రోజే ఒక అద్భుతాన్ని చేయండి నా రక్షక. మీరు రక్త కోటలో దాచుకోండి. మీ కృప ప్రసన్నత వీళ్ళపైన దిగవచ్చును కాక నాయన. మహిమతో నింపండి, ముట్టండి, సహాయం చేయండి, దీవించండి. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.